మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నీలగిరి యూట్యూబ్ ఛానల్. మీకు బీకామ్ 5th సెమిస్టర్లో ఉన్నటువంటి మరొక సబ్జెక్ట్ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్. ఈ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అనేది టోటల్ కూడా థియరీ పేపర్. ఈ థియరీలో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రడక్షన్ ఆఫ్ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్, సెకండ్ యూనిట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, థర్డ్ యూనిట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్, ఫోర్త్ యూనిట్ బ్యాంకర్స్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్, ఫిఫ్త్ యూనిట్ నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, మనకి ఇందులో ఈ 5 యూనిట్స్ నుంచి కూడా మీకు అన్ని సబ్జెక్టుల లాగానే మనకి 80 మార్క్స్కి ఏమో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటుంది, 20 మార్క్స్ ఏమో ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, మనం ఇందులో టోటల్గా థియరీ సబ్జెక్టే ఉంటుంది. మనకు బ్యాంకింగ్ మీద అవగాహన కల్పిస్తూ వాటిని ఏ విధంగా యూజ్ చేయాలి, బ్యాంకింగ్లలో మనం ఎలాంటి టైప్స్ ఉంటాయి, అసలు బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా వచ్చింది, నెక్స్ట్ నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, బ్యాంకర్కు కస్టమర్కి ఎలాంటి రిలేషన్స్ ఉంటాయి అనేది మనకి ఇందులో చెప్పడం జరిగింది. ఓకే, ఇందులో ఫస్ట్ యూనిట్లో ఇంట్రడక్షన్ అంటే మన అసలు బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, అసలు బ్యాంక్ అంటే ఏంటిది, బ్యాంకులో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, బ్యాంకింగ్లో ఎలాంటి సర్వీసెస్ మనకు అవైలబుల్ ఉంటాయి, అలాగే బ్యాంకులలో ఎలాంటి సిస్టమ్ అనేది మనకు రన్ అవుతుంది అనేది ఫస్ట్ యూనిట్లో క్లియర్గా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ యూనిట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన ఇండియాలో బ్యాంకులన్నిటికి కూడా మదర్ బ్యాంకు లాంటిది. ఓకే, బ్యాంకులన్నిటికి కూడా హయ్యర్ బ్యాంక్ ఏంటి సార్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్బీఐ అనేది అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసారు, దీని మెయిన్ ఫంక్షన్స్ ఏంది, దీని యొక్క సిద్ధాంతాలు ఏంది, దీని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ఈ బ్యాంకులకు ఏ విధంగా పనిచేస్తుంది, బ్యాంకులందరూ కూడా హెడ్ లాగా ఉండి ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకు ఇందులో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్. టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటే బ్యాంకింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి, ప్రైవేట్ బ్యాంక్స్ ఎన్ని, గవర్నమెంట్ బ్యాంక్స్ ఎన్ని, మళ్ళీ ప్రైవేట్లో ఏమేమి బ్యాంక్స్ ఉన్నాయి, గవర్నమెంట్లో ఏమేమి బ్యాంక్స్ ఉన్నాయి, నెక్స్ట్ లోన్స్ ఏ విధంగా ఇస్తారు, హౌస్ లోన్స్ ఏ విధంగా ఇస్తారు, నెక్స్ట్ అగ్రికల్చర్ సంబంధించిన బ్యాంకులు ఏమి ఉంటాయి, నెక్స్ట్ నేషనల్ సంబంధించిన బ్యాంకులు ఏమి ఉంటాయి, స్టేట్ సంబంధించిన బ్యాంకులు ఎలా ఉంటాయి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సంబంధించిన బ్యాంకులు అనేవి ఏ విధంగా ఉంటాయి మనకి ఇందులో క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ బ్యాంకర్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే మన అందరం కూడా వన్ ఆఫ్ ది కస్టమర్సే. ఎవ్రీ పర్సన్ హ్యావ్ వన్ బ్యాంక్ అకౌంట్ మస్ట్ అండ్ షుడ్. ఓకే, మనం బ్యాంకులో బ్యాంకుకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటాయి అంటే బ్యాంకులో అకౌంట్ తీసిన ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు కస్టమరే. ఈ బ్యాంకుకు మన మధ్య ఎలా రిలేషన్ ఉంటాయి, ఏటీఎం కార్డ్స్ ఎవరికి ఇవ్వాలి, పాస్బుక్ ఏ విధంగా ఇష్యూ చేస్తారు, వాట్ ఈజ్ కేవైసీ, మనం ఎలాంటి ఆన్లైన్ బ్యాంక్ యూజ్ చేయాలి, ఈ బ్యాంకులకు మన మధ్య ఎలాంటి సంబంధాలు ఉంటాయి అనేదే క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇందులో కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి. సేవింగ్ అకౌంట్ ఎలా ఉండాలి, కరెంట్ అకౌంట్ ఎలా ఉండాలి, డెబిట్ కార్డ్ ఏ విధంగా యూజ్ చేయాలి, క్రెడిట్ కార్డ్ ఏ విధంగా యూజ్ చేయాలి, కొన్ని సర్వీసెస్ ఓరియంటెడ్ కూడా బ్యాంకులు మనకి ఎలాంటి రిలేషన్ కలిగి ఉండాలి అనేది మనకి ఇందులో క్లియర్గా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ యూనిట్ నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్. నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్ అంటే అన్యాక్రాంత యోగ్యత పత్రాలు. మనకు ఎఫ్ఏలో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని మనం చదువుకున్నాం ఆల్రెడీ, వినిమయ బిల్లులు. సేమ్ అక్కడ ఎలాగున్నదో ఇక్కడ కూడా మనము ప్రామిసర్ నోటు కావచ్చు, చెక్కు కావచ్చు, బిల్లులు కావచ్చు, వీటిని యూజ్ చేసి ఏ విధంగా మనీ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఒక దగ్గర నుంచి ఇంకొకరు ఏ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ బ్యాంకు లోన్ ఇవ్వాలంటే మనం ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, బ్యాంకు నుంచి మనం లోన్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ అంటే బాండ్ పేపర్స్ కావచ్చు, చెక్స్ కావచ్చు, హౌస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అంటే మనం ఏ లోన్ అయితే తీసుకుంటున్నామో దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్లో జరుగుతుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ మీన్
పత్రాలు, ఈ పత్రాలు కనుక కరెక్ట్ ఉంటేనే, అంటే డాక్యుమెంటేషన్ కనుక పర్ఫెక్ట్ ఉంటేనే మనకు లోన్ శాంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, మనం ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా థియరీనే ఉంటుంది కనుక మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ కనుక చేస్తే ఎక్కువ క్రెడిట్ పాయింట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, మనకి ఇందులో ఈ 5th సెమిస్టర్లో ఉన్నటువంటి ఈ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ కావచ్చు, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కావచ్చు, నెక్స్ట్ బిజినెస్ లా, ఇవన్నీ కూడా థియరీ పేపర్స్. ఓకే, కాకపోతే కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అనేది మనకు ల్యాబ్ ప్రాక్టికల్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఈ థియరీ సబ్జెక్ట్లో అసలు ఏ విధంగా అంటే మనం ఏ విధంగా ఫాలో కావాలి, ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్లో మనం ఎట్లా ప్రిపేర్ అయితే మనం ఈజీగా ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం, ఎలా పాస్ కాగలుగుతాం. ఆల్రెడీ మీరు 4th సెమిస్టర్ ఎగ్జామ్ రాశారు, అందులో మనకు 5 యూనిట్స్ కనుక ఉంటే ఈచ్ యూనిట్ నుంచి వెళ్ళి 2 క్వశ్చన్స్ వచ్చేవి. ఓకే, ఈచ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్ అంటే 5 2 జా 10 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ఈ 10 క్వశ్చన్స్లో మనం కనుక 5 కరెక్ట్ రాస్తే అంటే 100 మార్క్స్ పేపర్ మనం టచ్ చేసినట్లే. ఓకే, ఇందులో మనం ఏం చేయాలంటే ఈ 5 యూనిట్స్లో ఏవైనా 3 కనుక మీరు పర్ఫెక్ట్ చదివినట్టయితే మనకు 100 మార్క్స్ పేపర్ టచ్ చేసినట్టు, అంటే 80 మార్క్స్ పేపరు టచ్ చేసినట్టే. కాకపోతే జరిగేది ఏంటంటే విచ్ ఈజ్ బెటర్ యూనిట్, అంటే ఇందులో మనకి ఏది ఈజీ యూనిట్ ఉంది, ఏది బెటర్ యూనిట్ ఉందో చూసుకొని దాన్ని మాత్రం ప్రిపేర్ అవ్వడం బెటర్. ఓకే, నెక్స్ట్ 5 యూనిట్స్ కూడా చదవండి, కాకపోతే విచ్ ఈజ్ ఈజీ టాపిక్, ఈ 5 యూనిట్లలో ఏదైతే ఈజీ టాపిక్ ఉందో దాన్ని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి రిమైనింగ్ వాటికి తర్వాత నెమ్మదిగా చదువుకోవడం బెటర్. ఓకే, మేము మీకు ఈ ఆన్లైన్ క్లాసెస్లో మ్యాక్సిమం 2 or 3 యూనిట్స్ ఆన్లైన్లో చెప్పి ద రిమైనింగ్ 2 యూనిట్స్ అనేవి ఆఫ్టర్ సంక్రాంతి, వీలైతే కోవిడ్ రూల్ కనుక ఎగ్జామ్షన్ ఉంటే ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతాయి. ఇన్ కేస్ కోవిడ్ రూల్స్ కనుక అలానే కంటిన్యూ అయితే ద రిమైనింగ్ 2 యూనిట్స్ కూడా మనం ఆన్లైన్లోనే చెప్పడం జరుగుతుంది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, సబ్జెక్ట్ డౌట్స్ కనుక ఉంటే ఆ గ్రూప్లో ఆ సబ్జెక్ట్ సంబంధించిన నేమ్ ఎంటర్ చేసి ఏ టాపిక్ డౌట్ ఉందో మీరు వాట్సాప్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా కావాలనుకున్నా, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీ గ్రూప్లోనే షేర్ చేస్తాం. ఓకే, మీకు ఇంకేమైనా అదర్ సబ్జెక్ట్, అదర్ మీన్ ఈ మన బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ కావచ్చు, కంప్యూటర్ అకౌంటింగ్ కావచ్చు, అంటే మన టైం టేబుల్ ప్రకారం మాత్రం మీకు వీడియోలు వస్తుంటాయి. ఇన్ కేస్ మీరు ఆ టైం టేబుల్ ఆ టైంలో కనుక మ్యాక్సిమం ఏ రోజు ఆ రోజు చూడడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఆ రోజు కనుక ఏదైనా వర్క్ ఉంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు మ్యాక్సిమం నెక్స్ట్ డే అయినా చూడండి, కానీ సరే ఏముందిలే చూడడం అని చెప్పేసి వదిలేయడం, కానీ వీడియో ఒక 5 minutes 6 minutes చూసి వదిలేయడం అలాంటివి చేయకండి. ఎందుకంటే ఇది మీకోసమే మేము ఆన్లైన్ క్లాస్ నిర్వహించడం జరుగుతున్నది. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఎగ్జామ్స్ ఆఫ్టర్ ఫిబ్రవరి ఎండింగ్ తర్వాత ఈ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు క్లారిటీ లేదు. యాజ్ పర్ ఆల్మానిక్ మేబీ మార్చిలో ఉండొచ్చు, ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చిలో ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది. కావున మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే బెటర్. మీకు ఇంకేమన్నా డౌట్లు ఉన్నా, ఇంకేమైనా క్లారిఫికేషన్ కోసం మీరు వాట్సాప్లో ఎంటర్ చేయండి, మీకు కావాల్సిన డౌట్లు మేము క్లారిఫై చేస్తాం. ఓకే, నేను మీకు నెక్స్ట్ క్లాస్లో, అంటే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెమే చెప్తున్నా, మీకు నెక్స్ట్ క్లాస్లో నేను అసలు ఇంట్రడక్షన్ ఆఫ్ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ చెప్తా. ఓకే, మీకు నెక్స్ట్ క్లాస్ మీన్ టుమారో, రేపు సేమ్ ఇదే టైంకు ఈ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్లో అసలు ఎట్లా ఉంటుంది, ఇంట్రడక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ సిలబస్ కాప్ చూస్తే ఒరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా కావచ్చు, యూనిట్ వర్సెస్ బ్రాంచ్ బ్యాంకింగ్ కావచ్చు, ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్, ఇవన్నీ కూడా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను మీకు చెప్తా. ఓకేనా, మీరు వీలైతే నేను ఏ బుక్స్ కొనాలనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, మీరు తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియం, విచ్ ఈజ్ యువర్ చాయిస్. మీరు కనుక తెలుగు మీడియం రాస్తారు, మేము థియరీ సబ్జెక్ట్ అనుకుంటే తెలుగు మీడియం బుక్సే ప్రిపేర్ చేద్దాం.
లేదు సార్ ఇంగ్లీష్లో రాస్తాం, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ చేద్దాం. మీకు ఫస్ట్ క్లాస్ కాబట్టి డైరెక్ట్ తెలుగులో చెప్తున్నా. ఎవరికన్నా సార్ ఐ వాంట్ టు ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం కావాలి అనుకుంటే చెప్పండి. లేదు బోత్ మీడియం మ్యాక్సిమం కవర్ చేసుకుంటూ వెళ్తుంటాను. ఓకేనా, తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ మీడియా కవర్ చేస్తూ ఎవ్రీ క్లాస్ కూడా ఉంటుంది. లేదు సార్ మాకు మొత్తం తెలుగు కావాలంటే తెలుగు చెప్తాం, లేదు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ చెప్తాం. ఓకేనా, అది కూడా మాకు కొంచెం క్లారిఫై చేయండి. మీరు కనుక ఏ రోజు క్లాస్ ఆ రోజు క్లియర్గా వింటే దాంతోపాటు నోట్స్ మెయింటైన్ చేయాలి. నోట్స్ రాసుకుంటూ ఏ రోజు క్లాస్ ఆ రోజు కనుక చేస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుంది. ఓకే, మీరు ఏదో అంటే మనం మామూలుగా సార్ పంపుతున్నారు మనం చూసినాం అనుకుంటే ఏమైందంటే జస్ట్ వినడం వరకే ఉంటుంది. అది నోట్స్లో ఎప్పుడైతే రాసుకుంటామో అది మనకి ఈజీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే మళ్ళీ చెప్తున్నా, వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.